వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు ఈ వీడియో అప్డేట్ ఏంటంటే చాలా మంది ఫస్ట్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని రిమూవ్ చేయడానికి. ఓకేనా, అదేంటంటే వాళ్ళు అంతా కూడా కాలేజెస్కి రెగ్యులర్గా వస్తున్నారు, క్లాసెస్ వింటున్నారు. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తెలుసో తెలియక వాళ్ళకు అనుకున్నటువంటి గ్రూప్ కాకుండా ఏదో ఒకటి పెట్టేసి వాళ్ళు డిగ్రీలో జాయిన్ అయిపోయారు. అయితే ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా టెన్షన్కి గురవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ అప్డేట్ తీసుకొచ్చాను. ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడిగారు పర్సనల్గా, అండ్ మెసేజెస్ కూడా కొంతమంది పెట్టారు. అదేంటంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మేము జాయిన్ అయ్యాము, అయితే మాకు ఆ గ్రూప్ ఆ సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు, మేము వేరే గ్రూప్కి చేంజ్ కావాలి అనుకుంటున్నాం అని చెప్పేసి కొంతమంది అడిగారు. ఇంకొంతమంది అయితే మేము అనుకోకుండా ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసాము, కానీ సబ్జెక్ట్ మాకు అర్థం కావట్లేదు, మేము తెలుగు మీడియంకి మారాలనుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే వీటన్నింటికి ఏంటంటే ఒక సొల్యూషన్ ఉంది, త్వరలోనే అది వస్తుందన్నమాట. వస్తుందని కాదు, వచ్చేసింది ఆల్రెడీ. అదేంటంటే నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు మీరు ఏదైతే గ్రూప్లో జాయిన్ అయిపోయారో ఇష్టం లేని గ్రూప్లో, ఆ గ్రూప్ నుంచి మీకు ఇష్టమైనటువంటి గ్రూప్లోకి మార్చుకోవడానికి దోస్త్ వెబ్సైట్ మీకు అనుమతిస్తుంది. ఓకేనా, అయితే దోస్తుకి సంబంధించి మీరు ఏ గ్రూప్ నుంచి మారాలనుకుంటున్నారో ఆ గ్రూప్ నుంచి వేరే గ్రూప్ మారచ్చు. అలాగే మీరు స్పెషలైజేషన్స్ ఏవైతే కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కాంబినేషన్స్లో కూడా మీరు మార్పులు చేసుకోవచ్చు. కొంతమంది సైకాలజీ చేసుకుని ఉంటారు, కొంతమంది ఫిలాసఫీ, ఇంకొంతమంది జర్నలిజం, కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకే, బీఏ కంప్యూటర్ అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత బీఎస్సీ కంప్యూటర్ అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, బీఏ సోషియాలజీ, బీఏ సైకాలజీ, ఇలా కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకు ఆ సబ్జెక్ట్ చెప్పేటువంటి లెక్చరర్స్ లేకపోవడం, లేదా ఆ సబ్జెక్ట్ చెప్పినా కూడా అర్థం కాకపోవడం, ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు ఆ గ్రూప్ నుంచి మారాలనుకుంటున్నారు కదా. సో ఇలా అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా 27 నుంచి 29 వరకు, నవంబర్ 29 వరకు అవకాశం ఉంది. దోస్త్ వెబ్సైట్లో మీరు మీ గ్రూప్స్ని ఇంట్రా గ్రూప్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి మారవచ్చు, కానీ ఇందులో ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి మారడానికి మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే నేను గ్రూప్స్ చేంజింగ్ విషయం చెప్తున్నా కదా, మళ్ళీ కామెంట్స్లో ఏం పెడతారంటే, సార్ నేను కాలేజ్ మారాలనుకుంటున్నాను, అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇవన్నీ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఇవే విషయాలు మళ్ళీ అడుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు క్లారిటీ కోసం చెప్తున్నాను. మీరు ఈ రోజుల్లో అంటే 27 నుంచి 29 వరకు కేవలం మీ గ్రూప్స్ మాత్రమే మార్చుకోగలరు, మీ మీడియంస్ పాసిబిలిటీ ఉంటే. ఓకేనా, ఓకే. ఈ విషయం నేనేంటంటే ఆ దోస్తుకి సంబంధించి కన్సర్న్డ్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో కాలేజెస్లో కన్వీనర్స్ కావచ్చు, కన్వీనర్స్ని అడిగి నేను ఈ విషయం చెప్తున్నాను. ఇందులో నేను కంప్లీట్గా క్లారిటీ తీసుకున్న తర్వాతనే మీకు ఈ విషయం మీకు చెప్తున్నాను. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, దోస్తులో ఏదైతే వాళ్ళు గ్రూప్స్ జాయిన్ అయిపోయారో అందులో నుంచి మార్పులు చేసుకోవచ్చు, సబ్జెక్ట్ కాంబినేషన్స్, గ్రూప్స్, మీడియంస్ ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏం అడిగారంటే, సార్ మేము సాంస్క్రిట్ తీసుకున్నాం, కానీ ఈ కాలేజ్లో సాంస్క్రిట్ లేదు, చెప్పేవాళ్ళు లేరు, మాకు ఇబ్బంది అవుతుంది, సాంస్క్రిట్కి బదులుగా వేరే లాంగ్వేజ్ తీసుకుంటాం అని చెప్పేశారు. ఒకవేళ 29 నుంచి 27 నుంచి మీకు అలాంటి అవకాశం ఉంటే అందులో మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకొంతమంది స్టూడెంట్స్ సాంస్క్రిట్ స్టూడెంట్ అయినా కూడా వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు వచ్చిందనమాట. ఓకే, మాది సాంస్క్రిట్ సార్, అయినా కూడా తెలుగు వచ్చింది, మేము దీన్ని మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. చూడండి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏంటంటే ఒక అడ్వైజ్, మీరు ఏదైతే మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడే చేసుకోండి, తర్వాత ఎటువంటి చాయిస్ ఉండదు. ఓకేనా, మీరు ఒక్కసారిగా సెమ్ ఎగ్జామ్ ఫీజు కట్టేశారు అనుకోండి, అయిపోయింది, ఇక ఎలాంటి మార్పులు ఉండవు. కాబట్టి వాటన్నింటికి ముందే మీరు ఏమేమి మార్పులు కావాలో అవన్నీ ఒకటికి 10 సార్లు ఆలోచించి, గ్రూప్ మారేటప్పుడు కూడా సింపుల్గా మీ ఫ్రెండ్ ఇందులో లేడు, అందులో మా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసి గ్రూపులు మారకండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ గ్రూపే తీసుకోండి. మీ కాలేజ్లో ఏ గ్రూప్లో అయితే మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారో, అంటే మీకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్కి ఆ గ్రూప్స్ తీసుకోండి, చదవండి బాగా. ఓకేనా, అంతేకాని వేరే వేరే కారణాల, చిన్న చిన్న కారణాలకు మాత్రం మీరు గ్రూప్ మారకండి. ఇంకోటి, ఇప్పుడు చాయిస్ ఏంటంటే మీరు అనుకోకుండా ఏదో ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా. ఇప్పుడు మంచి చాయిస్ ఏంటంటే మీకు ఇష్టం వచ్చినటువంటి గ్రూప్, ఇంకోటి జాబ్ ఓరియంటెడ్ గ్రూప్స్. అంటే ఫ్యూచర్లో మీకు ఆ గ్రూప్ చదవడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ ఎటువంటివి ఉంటాయో వాటిని కూడా తెలుసుకుని అడిగి, మీ సీనియర్స్ ఎవరైనా అడిగి ఇప్పుడు అందులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి మార్పులు కూడా చేసుకోండి. ఓకేనా, అంటే ప్రొఫెషనల్గా మీకు మంచి ఎదుగుదల వచ్చేటువంటి గ్రూప్స్ కాంబినేషన్స్, ఎస్పెషల్గా గ్రూప్స్ కాకుండా సబ్జెక్టులో కాంబినేషన్స్ కొత్తగా
ఉన్నటువంటి సబ్జెక్ట్స్తో పాటు మీరు వేరే వేరే సబ్జెక్ట్స్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి కాంబినేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొద్దిగా మంచిగా ఆలోచించి జాబ్ ఆపర్చునిటీస్ మంచిగా ఉండేటువంటి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అలాంటి కాంబినేషన్స్ తీసుకోండి. కొద్ది కష్టమైన చదవండి, 1-2 నెలలకి మీకు అదే అలవాటు అయిపోతుంది. అందులో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకేనా? సో కాబట్టి మంచిగా సెలెక్ట్ చేసుకోండి, ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోండి. ఓకే, మిగతా డిగ్రీ లైఫ్ 3 ఇయర్స్ డిగ్రీ లైఫ్ ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండే మాదిరిగా మీరు గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి, వాటికి నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల గ్రూప్ చేంజ్ చేసుకోవాలని వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయండి. నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు దోస్త్ వెబ్సైట్లో ఇలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇండివిజువల్గా మీరు గ్రూప్స్ అంటే ఈ మార్పులు అనేటువంటి ఇండివిజువల్గా వెబ్సైట్ నుంచి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలాంటి అవకాశం ఉంటే చేయండి. లేదు కాలేజ్కి వెళ్ళే కాలేజ్లో ఎవరైనా ఒకరు ఫ్యాకల్టీ ఉంటే ఆ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి వాళ్ళతో చేయించుకోండి. ఓకేనా? సో ఏ విషయమైనా కానీ మీరు కాలేజ్కి వెళ్ళి అడగండి, క్లియర్గా అడిగి అక్కడే చేస్తారంటే అక్కడ చేయించండి, లేదు బయట చేసుకోవచ్చు అంటే కూడా మీరు అలా చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.